సమాజంలో హిందూ ధర్మం గురించి అవగాహన కొరకు మిమ్మల్ని ఫాలో చేసే ప్రతి ఒక్కరూ ఎటువంటి ఆచారములు నేర్పుతారో తెలియజేయండి గురుగారు. చాలా చక్కటి ప్రశ్న. పూర్వం అనగా హిందూ సమాజం అనేటటువంటి అక్షరాలు తెలుసుకునే ముందు మనం 2 ప్రపంచ యుద్ధాల గురించి తెలుసుకోవాలి. 2 ప్రపంచ యుద్ధాలు జరగకముందు ఈ ప్రదేశం అంటే అఖండ భారత్కి వెలుగొందింది. ఈ సందర్భంగా ప్రతి ఇంట్లో దీపము, ప్రతి ఇంట్లో మగవారు ఆడవారు స్వరూపం ధరించి ఉండేవారు. ఆ సనాతన ధర్మంలో అనగా ప్రతి ఒక్కరూ కూడా మన హైందవ సాంప్రదాయం ప్రకారంగా ప్రతిరోజు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని నేర్చుకోవాలి. అలాగే శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం నేర్చుకోవాలి. తిరుప్పావై చదువుకోవాలి, నేర్చుకోవాలి. మార్గ అడలి అంటే ధనుర్మాసంలో వచ్చేటటువంటి ధనుర్మాసంలో జరిగేటువంటి క్రియా కార్యకలాపాలలో ప్రతిరోజు స్వామివారికి అయ్యవారికి అనగా శ్రీరంగనాథుల వారికి శ్రీనివాసులకు మరియు గోదాదేవికి పాసురాలు విన్నపం చేసే తరుణంలో మనం ప్రతిరోజు పాసురాలు చెప్పుకుంటాం. కనుక ఆ పాసురాలు చక్కగా నేర్చుకోవాలంటే హిందూ సనాతన ధర్మంలో అనగా రామానుజాచార్యుల వారు హిస్టరీ 1952 సంవత్సరాలు ఎబో ఉంది. కాబట్టి ఆయన ఉన్న కాలంలో మన భారతదేశం అఖండ భారత్గా వెలుగొందింది. కనుక ఆయన గురించి తెలుసుకునేటప్పుడు మనం సమాజంలో ప్రతి ఒక్క విషయం మాట్లాడేటప్పుడు మన సనాతన ధర్మము ఎంత విలువైనదో ఎంత ప్రాచీనమైనదో తెలుసుకొని ప్రతి ఇంట్లో నాలాంటి ఆచార్యుల వారి చేత కానీ లేదా మీ దగ్గరలో ఉన్నటువంటి మంచిగా చెప్పేటువంటి విష్ణు సహస్రనామ స్తోత్రము, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రము, తిరుప్పావే చక్కగా ఒత్తులు తప్పులు పలకకుండా అక్షర తోచ తప్పకుండా చక్కగా నేర్చుకోగలిగితే అదే మన సనాతన ఆంధ్రప్రదేశ్గా వెలుగొందుతుందని తెలియజేయడమైనది.